Dear viewers, good evening to all of you. Today I would like to deal with fourth type of verbs, that is verbs of predication. ఒక వాక్యం అన్న తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే వాక్యం ఎవరిని గురించి చెబుతుందో దాని సబ్జెక్ట్ అని, ఆ సబ్జెక్టు గురించి చెప్పేటువంటి భాగాన్ని ప్రెడికేట్ అని అంటారు. దాన్ని ప్రిడికేషన్ పార్ట్ అని కూడా అంటారు. ప్రిడికేట్ లో వెర్బ్ ఉంటుంది, అది ట్రాన్సిటివ్ వెర్బ్ కావచ్చు, ఇంట్రాన్సిటివ్ కావచ్చు. ట్రాన్సిటివ్ వెర్బ్ అయినట్లయితే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అయితే ఆబ్జెక్ట్ ఉండదు. ఇలా ట్రాన్సిటివ్ వెర్బ్ ఆబ్జెక్ట్ వాడంగానే, ఒకటి కానీ రెండు కానీ వాడంగానే సంపూర్ణ అర్థం ఇస్తే దాన్ని వెర్బ్ ఆఫ్ కంప్లీట్ ప్రిడికేషన్ అని. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ విషయంలో ఆబ్జెక్ట్ ఎట్లయినా ఉండదు, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఇంట్రాన్సిటివ్ అయినా కూడా సంపూర్ణ అర్థం ఇస్తుంది, దాన్ని కూడా కంప్లీట్ ప్రిడికేషన్ అంటారు. సో వెదర్ ఇట్ ఈస్ ట్రాన్సిటివ్ వెర్బ్ ఆర్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ సంపూర్ణ అర్థం ఇస్తున్నాయి. చూడండి, రామాకిల్ రావణ ఆబ్జెక్ట్ వచ్చేసింది, సంపూర్ణ అర్థం ఇచ్చింది. కమల అయితే మ్యాంగో సంపూర్ణ అర్థం ఇచ్చింది. అట్లా కొన్ని వెర్బులకి ఒక ఆబ్జెక్టే కాకుండా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. పర్సన్కి సంబంధించింది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, వస్తువులకు సంబంధించిన డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఆ రెండు ఉండాలి. దే గేవ్ మీ ఏ గిఫ్ట్, హీ బాట్ హర్ ఏ కార్. ఇలా ఆబ్జెక్ట్లు వస్తూ ఉన్నాయి, అయినా కూడా పూర్తి అర్థం ఇస్తానే ఉన్నాయి. ఆ కోవకు చెందినవి పనిష్, ఇది ఈ వన్ టైప్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. పనిష్, ఇన్వేడ్, లైక్ ఇట్లాంటి. గివ్, బై మొదలైనవి ప్రెజెంట్ అట్లాంటి రెండో కోవతుంది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఇంట్రాన్సిటివ్ అన్నాను, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఇంట్రాన్సిటివ్ అన్నాను. హీ రన్స్ అంటే సాటిస్ఫాక్టరీగా అర్థం వచ్చేసింది. హీ ఈజ్ వాకింగ్ అర్థం వచ్చింది. వాక్, టాక్, డై, స్లీప్ ఇవన్నీ. షీ స్లీపింగ్ పూర్తి అర్థం వచ్చేసినాయి. వీటిని వెర్బ్ ఆఫ్ కంప్లీట్ ప్రెడికేషన్. అండర్ కంప్లీట్ ప్రెడికేషన్ we see transitive verbs and intransitive verbs like this. Thank you very much for your being with me.